నల్గొండ పట్టణ కేంద్రంలోనే కామేశ్వర కాలనీ మరియు ఉమామేశ్వర దేవాలయాన్ని విద్యుత్ శాఖ అధికారులు సందర్శించారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణ కేంద్రంలోని ఉమామహేశ్వర దేవాలయంలో ఎస్ఈఏ వెంకటేశ్వర్లు, డిఈ అన్నయ్య, ఏడీఈ వేణుగోపాలాచార్యులు, ఏఈ సురేష్ విద్యుత్ సిబ్బంది విచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాలలో గల విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని కామేశ్వరరావు కాలనీ మరియు ఉమామహేశ్వర దేవాలయాన్ని విద్యుత్ శాఖ అధికారులు సందర్శించారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణ కేంద్రంలోని ఉమామహేశ్వర దేవాలయంలో ఎస్ఈఏ వెంకటేశ్వర్లు, డిఈ అన్నయ్య, ఏడీఈ వేణుగోపాలాచార్యులు, ఏఈ సురేష్ విద్యుత్ సిబ్బంది విచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాలలో గల విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు చాలామంది లో వోల్టేజ్ సమస్య ఉన్నదన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. ఆలయం చుట్టూ నూతన కరెంటు స్తంభాలు వేసి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామని ఇవ్వడం జరిగింది. కాలనీ వాసులు విద్యుత్ సిబ్బందికి వారి యొక్క సహకారాలను అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులైన ఎం సురేష్ కుమార్, వీరబోయిన రమేష్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, సత్తయ్య, యాట మల్లయ్య, గోపాల్, రమేష్, అనిల్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు సురేందర్ శర్మ పాల్గొనడం జరిగింది. ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయాన్ని సందర్శించే భాగ్యం కలిగింది. మేము ఎలక్ట్రిసిటీ విభాగంలో ప్రజాబాటలో భాగంగా ప్రతి బేస్తవారము, శనివారము, మంగళవారం ప్రజాబాట కార్యక్రమం పెట్టుకున్నాము. దాంట్లో మా సిబ్బంది మేమంతా కలిసి ఎక్కడైతే బాగా సప్లైకి కరెంటుకు ఇంటరప్షన్స్ వస్తున్నాయి, కరెంటు బాగా పోతుందో ఆ ట్రాన్స్ఫార్మర్స్ను అక్కడ ఏమన్నా లైన్లకు చెట్లు తగిలినాయా, లేకపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆఫ్ ఆన్ స్విచ్, ఏబీ స్విచ్ అంటాం, దాని బ్లేడ్స్ పోయినాయి, అవన్నీ రిప్లేస్ చేసిన కార్యక్రమం పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఉమామహేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి యొక్క ట్రాన్స్ఫార్మర్స్ మెయింటెనెన్స్ పెట్టుకున్నాము. దాంట్లో భాగంగానే ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న చెత్త చెదారం తీసేయటము, దాని యార్డ్ని క్లీన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ దేవాలయ కమిటీ సభ్యులు మమ్మల్ని ఆహ్వానించడం ద్వారా వచ్చి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. మీరందరూ ఇదే విధంగా మా కరెంటు వాళ్ళకు సహకరిస్తూ ఈ మనం ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చి మీరు పరిష్కరించుకోవాలని వేడుకుంటున్నాం. ప్రజాపాలనలో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎస్సీ గారు కామేశ్వరరావు కాలనీకి రావడం జరిగింది. ఎస్సీఏడి సిబ్బంది, స్టాఫ్ వచ్చి ఉన్నటువంటి కరెంటు సమస్యల మీద పూర్తిగా చెక్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కామేశ్వరరావు కాలనీలో శివాలయంలో ఆ కమిటీ సభ్యులు పిలవడం, వారు దర్శనం చేసుకొని ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి స్తంభాలకు లైట్లు కూడా వేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారు ఎస్సీఐ గుండా ఉండి కూడా ఈ పర్యటించి సమస్యల మీద స్వయంగా వారు శ్రద్ధ తీసుకోవడం ఈ కాలనీ వాసులుగా మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాము. కాలనీ కార్యక్రమంలోనే తిరుగుతున్నాం కాబట్టి దానిలో భాగంగా నేను దగ్గరికి వచ్చామని చెప్పడం జరిగింది. కాలనీ వాసులుగా మాకు ఒక ఎస్సీ వచ్చి వారు స్వయంగా పర్యవేక్షించుకొని అవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాలనీ తరఫున అయితేంది, దేవాలయం కమిటీ తరఫున అయితేంది, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు చెప్పిన విధంగా ఈ యొక్క లైట్ లేపించి మాకు మంచి మేలు చేస్తారని శివుని ఉమామహేశ్వర స్వామిని వేడుకుంటూ ఎస్సీ గారు కూడా మేము వినతి చేస్తాము. ఓం నమః. ఈరోజు నా పేరు రచ్చసత్తయ్య, రిటైర్డ్ కోఆపరేటివ్ మేనేజర్ని, ఈ కాలనీ వాసుని. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా కరెంట్ ఎస్సీ గారు మా కాలనీకి రావడం జరిగింది. అన్ని సమస్యలు అడిగి తెలుసుకొని అన్ని సాల్వ్ చేసేందుకు వారు సంసిద్ధత వెలిగించారు. తర్వాత ఈ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని నిన్న రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది భక్తులు వచ్చి ఈ ఆకాశ దీపానికి, జ్వాలా తోరణానికి వాళ్ళు అటెండ్ అయినప్పుడు కొంచెం చీకటి ఉండే అదంతా. ఆ సారే చూసి, అరే ఇంత చీకట్లో వీళ్ళు ఇంత వేల మంది వచ్చారు, వీళ్ళు ఎవరు మాకు రిప్రజెంట్ చేస్తున్నారని ఇప్పుడు ఆయన స్వయంగా మీరు ఇంత చీకటి ఉండి మాకు ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదని ఈ కాంపౌండ్ వాల్ చుట్టూ, దేవాలయం కాంపౌండ్ వాల్ చుట్టూ 4 స్తంభాలు వేసి మంచి ఫోకస్ లైట్లు పెడతాని వాగ్దానం చేశారు.
వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళు చెప్పినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కూడా కాలనీలో కొంచెం ఈ ట్రిప్ అవుతుంది షాక్ అప్పుడప్పుడు కరెంట్ అంటే దాని గురించే మేము అన్ని చెట్లన్నీ